హాయ్ ఫ్రెండ్స్, పొరిగింటి పుల్లకూర రుచులు. ఈరోజు మనం కారాన్ని తయారు చేస్తున్నాం. ఈ కారం టిప్పు కొత్తగా పెళ్ళైన అమ్మాయిలకి, బ్యాచిలర్స్ అబ్బాయిలు వంటలు చేస్తారు కదండి, వాళ్ళకి చాలా చక్కగా యూజ్ అవుతుంది. తయారు చేయండి. ఇప్పుడు ఈ కారాన్ని తయారు చేయడానికి 50 గ్రాముల ఆశీర్వాద్ కారప్పొడి, అలాగే చికెన్ మసాలా కూడా వేయవచ్చండి. లేదంటే ఎవరెస్ట్ వారి గరం మసాలాని కూడా యాడ్ చేయవచ్చు. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 50 గ్రాముల కారప్పొడిని యాడ్ చేయాలి. అలాగే 50 గ్రాముల ఎవరెస్ట్ వారి గరం మసాలాని కూడా నేను యాడ్ చేశాను. చికెన్ మసాలాని నేను వేయలేదండి. చికెన్ మసాలా వేస్తే ఎవరెస్ట్ వారి మసాలా వేయక్కర్లేదు. మీకు ఏది దొరికితే దానినే గరం మసాలాని వేయండి. కానీ మంచి కంపెనీ క్వాలిటీని మెయింటైన్ చేయండి. కర్రీస్ టేస్ట్ అద్దిరిపోతుంది. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మంచి కంపెనీ పసుపును కూడా వాడండి. చికెన్ మసాలా నేను వేయటం లేదు కదా, పక్కన పెట్టేసి ఇప్పుడు ఇందులో మనం 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇది ఇంట్లో దంచిన పసుపు అండి, మంచి కలర్గా ఉంది కదా. 50 గ్రాముల కారప్పొడి, 50 గ్రాముల ఎవరెస్ట్ వారి గరం మసాలా, 10 గ్రాములు అంటే 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసాము. ఇంకా కలర్ రావాలంటే మరొక 1/2 టీ స్పూన్ యాడ్ చేయండి. కొత్తగా పెళ్ళైన అమ్మాయిలకి కారం తయారు చేయడం రాదు కదండి. పెద్ద పెద్ద సిటీస్లో ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా ఏ షాపింగ్ మాల్స్లోనైనా దొరుకుతాయి కదండి. వాటిని తెచ్చేసుకొని టేస్టీగా ఇంట్లోనే ఈ విధంగా కారాన్ని తయారు చేసేసి మనం కర్రీస్ చేసేటప్పుడు ఈ కారాన్ని డైరెక్ట్గా వేసేసుకోవడం అండి. టేస్టీ అయిన కర్రీస్ని ఎంజాయ్ చేయండి. సూపర్గా ఉంటుంది. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా అద్దిరిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.